హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెయిన్బో క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను మంచి యూస్ఫుల్ థింగ్ తీసుకొచ్చాను. అదేం లేదు, చిన్నపిల్ల పేరెంట్స్ మాత్రం చాలా యూస్ఫుల్ ఉంటుంది. స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, ఇక స్కూల్ స్టార్ట్ అయితే చిన్నపిల్లలకి పేల బాధ కూడా స్టార్ట్ అయిపోతుంది కదా, అందుకే నేను మంచి ప్రోడక్ట్స్ తీసుకొచ్చాను. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి పేల మిషన్. ఇది ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. చూడండి, మిషన్ మాత్రం ఇలా ఉంటుంది. ఇక్కడేమో మనకి బటన్ ఇచ్చారు, ఆఫ్ ఆన్ బటన్. ఒకటి జాలి లాంటిది ఇచ్చారు, దీంట్లోనే మన పేలన్నీ పడతాయి అన్నట్టు, పేలు పడతాయి దీంట్లో. సో ఈ జాలి మనకి ఇచ్చారు. ఇప్పుడు దువ్వెనలకి ఇచ్చారు కదా, దీని కింద మనకి ఇలా ఫిట్ చేయాలి. ఈ జాలి అయితే నేను ఫిట్ చేస్తున్నాను. ఫిట్టింగ్స్ కూడా మనకి ఇక్కడ ఎలా ఫిట్ చేయాలో కూడా ఉంటుంది, కీ బటన్ లెక్క ఉంటుంది. సో నేను ఇప్పుడు ఫిట్ చేశాను. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసుకుని ఎలా పనిచేస్తుందో లైవ్లో చూపిస్తాను. చూడండి, ఆన్ చేయగానే మనకి లైట్ అనేది వచ్చేస్తుంది. ఇది సౌండ్ కూడా చాలా పెద్దగా వస్తుంది సౌండ్, ఎందుకంటే నాకు తెలిసి దీంట్లో ఒక ఎయిర్ అనేది వస్తుంది కావచ్చు, కింద ఫ్యాన్ టైప్లో ఉంటుంది కావచ్చు. ఆ గాలి లోపలికి పీల్చుకుంటే మన నెత్తులో ఉన్న పేలు కూడా మొత్తం దాంట్లో పడతాయి అని నేను అనుకుంటున్నాను. ఇదిగోండి, ఈ కోమ్ కూడా మనకి మూమెంట్స్ ఇచ్చారు కదా, ఇప్పుడు నేను లైవ్లో చూపిస్తాను. ఎందుకంటే నేను మొన్న వర్షంలో తడిచాను, అండ్ ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు పక్కన ఉంటే సరిపోతుంది కదా పేలు పడడానికి. చూపిస్తా చూడండి. జస్ట్ అన్ని దువ్వెనలు ఎలా తూకుంటామో ఇది కూడా సేమ్ అలానే కోమ్ చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా దాంట్లో మన హెయిర్లో ఉన్న పేలు ప్రతి ఒక్కటి చిన్న పెయిన్ కూడా దాంట్లో ఈ జాలీలో పడిపోతుంది. చూడండి, లైవ్లో చూపిస్తాను. చూడండి, చిన్న కళ్ళకు కనిపించని పేలు కూడా దాంట్లో పడిపోయింది. సో ఇది చాలా యూస్ఫుల్ థింగ్. చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఇది ఉండాల్సిందే. ఇప్పుడు ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది పిల్లలకి పేలది. సో ఇది మాత్రం చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. నేను ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, వెళ్ళి పర్చేస్ చేసుకోండి. అండ్ దీంతోపాటు నేను ఇంకా 2 ప్రోడక్ట్స్ కూడా చూపిస్తాను, అది కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. చూడండి, అండ్ ఒకటేమో కోమ్, ఇంకొకటేమో షాంపూ, పేల షాంపూ. ఈ 2 ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. పేల దువ్వెన కూడా చాలా మంచి ప్రోడక్ట్, ఇది కూడా నాకు చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. సో అందుకే మీతో షేర్ చేసుకుందామని తీసుకొచ్చాను. దీంతో కూడా చాలా నీట్గా వచ్చేస్తాయి పేలు. సో ఇది కూడా చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్పవచ్చు. ఈ కోమ్ ప్రైస్ కూడా చాలా తక్కువ, నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, కావాలంటే పర్చేస్ చేసుకోండి. థర్డ్ వన్ వచ్చేసి షాంపూ. ఇది కూడా మనకి బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు పేలు పోతానికి. దీంతోపాటు మనకు ఒక కోమ్ ఇచ్చారు, అండ్ ఈ షాంపూతో మనకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. నేను కూడా చాలాసార్లు యూజ్ చేశాను, అండ్ మా అక్క పిల్లలకు కూడా సజెషన్ ఇచ్చాను. అండ్ మా అక్క కూడా యూజ్ చేసింది. ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు పిల్లలకి. కాకపోతే ఇది చిన్నపిల్లలకి యూజ్ చేయకండి, 6+ పిల్లలకే యూజ్ చేయండి. మనం బాత్కి వెళ్ళి ఒక 1/2 అవర్ ముందు మంచిగా హెయిర్కి మసాజ్ చేసుకోండి. మంచిగా లోపల వరకు మంచిగా నీట్గా కొంచెం మంచిగా మసాజ్ చేసుకొని ఒక 1/2 అవర్ వదిలేయండి. అస్సలు హెయిర్లో హ్యాండ్ అయితే పెట్టకండి, బాగా ఇచ్చింగ్ వస్తుంది. అయినా కూడా హెయిర్ని ముట్టుకోకండి, అప్పుడే దాని వర్క్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటుంది షాంపూ. ఒక 1/2 అవర్ తర్వాత బాత్ చేయండి. మనం వాటర్ పోస్తుంటేనే అర్థమైపోతుంది, వాటర్లోనే పేలు వెళ్ళిపోతాయి. అంత మంచి ప్రోడక్ట్ ఇది. అండ్ ఈ ప్రోడక్ట్ ఒక 5 వీక్స్ లైన్గా వాడండి, ఖచ్చితంగా పూర్తి రిజల్ట్స్ వస్తాయి. ఏదైనా ఒక 1 అటెంప్ట్లోనే రాదు కదా, సో 5 వీక్స్ లైన్గా వాడండి. అండ్ నా ప్రోడక్ట్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, కావాలంటే పర్చేస్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ థింగ్స్, ఇది ప్రతి చిన్నపిల్ల వాళ్ళ ఇంట్లో పక్కా ఉండాల్సిందే. అంత మంచి ప్రోడక్ట్స్. మీకు కూడా ఈ ప్రోడక్ట్స్ నచ్చినాయి అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా కొత్త కంటెంట్స్ తోటి మేము ముందుకు వస్తాం. డోంట్ మిస్, క్లిక్ ద బెల్ ఐకాన్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్.